రూపాయల బోనస్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారు అడుగుతాం. వాళ్ళు ఫెయిల్ అయితే మా భావన రేపొద్దున మంచుకుంటే మాకు ఓట్లు ఇస్తారు ప్రజలు కదా. ప్రజలు ఏం నమ్ముతారనే విషయం మీద ఎంతమంది ఉన్నాము ఏందనేది ఒక అంశం. అది అసెంబ్లీలో మీ యొక్క స్ట్రెంగ్త్ ఉంటుంది, పార్లమెంట్ లో మీ స్ట్రెంగ్త్ ఉంటుంది, ప్రజాపాలనలో మీ స్ట్రెంగ్త్ ఉంటుంది. అల్టిమేట్లీ సింగిల్ పాయింట్ ఏంటంటే కొంతమంది వెళ్ళడం ద్వారా అంతగా ఏదో ఇప్పటికిప్పుడు అయిపోతుంది అనేటువంటి భావన ఉండదు. మ్యాక్సిమం ఒకరిద్దరు పోతారేమో కానీ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఈవెన్ టుడే మ్యాక్సిమం ఆర్ ఎమ్మెల్యేస్ కేసీఆర్ గారి నాయకత్వం మీద విశ్వాసం ఉంది. దే విల్ కంటిన్యూ విత్ us. రైట్. శ్రీనివాస్ గారు, సీతారెడ్డి గారు అనేది ఏంటంటే పోతే ఒకళ్ళిద్దరు పోతారేమో కానీ మ్యాక్సిమం ఎమ్మెల్యేస్ మా పార్టీతోనే ఉంటారు అనేది వారు చెప్తున్నమాట. అసలు ఇంత చర్చ జరగడమే పెద్ద దురదృష్టకరమైన వ్యవహారం ఆ పార్టీకి. శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది బింకంగా చెప్తున్నారా లేకపోతే నిజంగానే పార్టీ నాయకత్వం దగ్గర ఆ కాన్ఫిడెన్స్ ఉందా నాకు తెలియదు. కానీ వినే వాళ్ళకు మాత్రం అరే అంతమంది పేరుతో సహా చెప్తుంటే ఏందా ఇట్లా చెప్తున్నారు, ఇదే పైకి అట్లా చెప్తున్నారు అని అనుకునే ప్రమాదం ఉంది. అయితే శ్రీనివాస్ గారు, నేను అనేది ఏంటంటే మీరు నిజంగానే శాసనసభ పక్షం అనేది లేకుండా చేయడానికే మీరు డిసైడ్ అయిపోయి ఉన్నారా? అది కాలం చెప్తుంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావా, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలు రానటువంటి సందర్భము మన కోసం అన్న. ఇప్పుడు అసెంబ్లీ నడిచిన 2 మార్లు ఆయన వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళ శాసనసభ్యులు నమ్మకుంటుండే మా నాయకుడు మనోధైర్యంతో ఉన్నాడు కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీలు ఉంటామని. వారు అసెంబ్లీకి వచ్చేసి ప్రజల పక్షాన్ని మాట్లాడలేనప్పుడు, ఆయన ఇంటికే పరిమితం అయినప్పుడు, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అయినప్పుడు, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వారు పోతున్నాడు జిల్లాలకు పోతే వాళ్ళ సిట్టింగ్ ఎంపీలు కూడా వారు గెలవకుండా ముఖం చాటేసినప్పుడు, పోటీ చేయడానికి కూడా ముందుకు రానప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ సరైన వేదిక అనుకుంటున్నారు. నేను వారు ఏమంటారు 60 లక్షల మంది మా పార్టీ సభ్యులు ఉన్నారు అన్నారు. ఇప్పుడు గతంలో అధికారులు ఉన్నప్పుడు 60 లక్షలు ఉన్నారు, మీ అధికారులు లేనప్పుడు 40 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అధికారులు లేకుండా సభ్యులు ఎందరూ చేరుతారో భవిష్యత్తు తెలుస్తుంది మీకు కూడా. ఈరోజు నేను ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ అనేది మునిగిపోతున్న నావనేటువంటి భావనతో వాళ్ళు ఇతర పార్టీలకు పోతుంది. ఇప్పటికే వరంగల్ ఎంపీ గారు, నీకు చేవల్ ఎంపీ గారు, పెద్దపల్లి ఎంపీ గారు, ఈరోజు దారు నాగేంద్ర గారు, ఇంకా రేపు కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ సరైన వేదికలు వస్తారు తీసుకుంటే మా ముఖ్యమంత్రి గారు కూడా మీకు గేట్ ఓపెన్ చేసిన మాట, గేట్లన్నీ ఓపెన్ చేస్తే మీరు ఎవరు ఉండరనే మాట మాట్లాడారు. అయితే ఇవాళ బీజేపీ లక్ష్మణ్ గారు ఇవాళ మోదీ గారి సభలో లక్ష్మణ్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, రేవంత్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేస్తా అంటున్నాడు. ఆయన గేట్లు ఓపెన్ చేస్తే వాళ్ళు వచ్చే సంగతి దేవుడు మీ వాళ్ళు పోతారేమో చూసుకోండి అని ఒక మాట అన్నాడు. అంటే దీన్ని బట్టి నా క్వశ్చన్ పూర్తి కాలే అన్నాడు. దీన్ని బట్టి ఒకవేళ ప్రభుత్వం కూలిపోతుంది పడిపోతుంది అని మాట్లాడుతున్నారు కదా. కేసీఆర్ గారు అన్నాడు, కేటీఆర్ గారు అన్నాడు, కడియం శ్రీహరి గారు అన్నాడు, అందరూ అన్నారు. ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా అదే అంటున్నారు కదా. ఒకవేళ మీ పార్టీలోనే ఎవరన్నా అవతల వాడితో చేతులు కలుపుతున్నారా? కోవర్ట్ ఆపరేషన్స్ లాంటివి ఉన్నాయా అనుకోవాలరా? అలాంటి ఏమి లేవు. వచ్చినటువంటి వాదులము ప్రజలలో కష్టపడి ప్రజలతో ఉన్నటువంటి వాళ్ళమే గెలిచినము. ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ముందుకు పోలని చెప్పని కంకణం కట్టుకున్న వాళ్ళే ఈ 64 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు. ఎవరు కూడా దాటిపోరు, ఎవరు కూడా అలాంటి ఆలోచన చేయరు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ డబ్బుతోనే రాజకీయం చేయాలనుకోండి, డబ్బుతోనే గెలవాలని చెప్పని ఫెయిల్ అయింది మొన్నటి ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఒక్క విషయం చెప్తున్నా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రతిమా మల్టీప్లెక్స్ లో 6,60,67,200 రూపాయలు దొరికినాయి. ఈ రోజు అంటే రాబో ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కూడా మళ్ళా డబ్బుతో గెలవాలంటే ఎంత డబ్బు, మామూలు డబ్బు ఉంది అనుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ దగ్గర అన్న, మామూలు డబ్బు ఉంది అనుకుంటున్నా, డబ్బుతో గెలవాలి. ప్రత్యేక విమానం ఉన్నది భవిష్యత్ దేశంలో ఏ పార్టీ కూడా వాళ్ళే చెప్పారు మాకు డబ్బులున్న రిచ్ పార్టీ అని. అందుకే నేనేమంటున్నా, అందుకంటే అదొకటి వీరు రిచ్ పార్టీ, ప్రాంతీయ పార్టీలలో భారతీయ జనతా పార్టీ రిచ్ పార్టీ. దేశంలో సగం బాండ్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం కిషోర్ గారు, ఇక్కడ ఒక చర్చ తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే వీలైనంత వరకు ప్రాంతీయ పార్టీలు మెల్లమెల్లగా బలహీనపడినప్పుడు కాంగ్రెస్